మూసుకొని ఇలా ఓపెన్ చేస్తున్నారంట బైబిల్. ఒక ఆమె ఉందంట, పొద్దున్నే లేగటం, పొద్దున్నే లేచి నాయన గారు నాకు ఒక వాగ్దానాన్ని బైబిల్ తెచ్చిందంట. తిరుగుతుంటే అంతే వ్యతిరేకంగా వస్తున్నాయంట. ఇదేంటే నేను ఎంత కట్టకుంటాను, నాకు అన్ని వ్యతిరేకంగా వస్తున్నాయి అని మూసేస్తుందంట. మూసేసి మళ్ళీ తెస్తుందంట, మళ్ళీ అయ్యి వస్తున్నాయంట. ఇట్లా లాభం లేదు కానీ మా పాస్టర్ గారికి ఫోన్ చేస్తూ ఉండని, పాస్టర్ గారు ఒక మాట అయ్యా అందంట. ఏంటమ్మా అన్నాడంట. మరి ఏం లేదు కానీ నేను బైబిల్ చెప్తుంటే అన్నీ నాకు వ్యతిరేకంగా వస్తున్నాయి ఏంటో అందంట. నువ్వు ఎలా చేస్తున్నావు, అవి ఎందుకు వస్తున్నాయి అని అడిగాడంట. పొద్దున్నే బైబిల్ కళ్ళు మూసుకొని తిరుగుతున్నావయ్యా, తిరుగుతుంటే నువ్వు నాశనం అయిపోతావు, నీ మీద పొగరత వస్తుంది, ఇవే వస్తున్నాయ్యా. మళ్ళీ మూసి మళ్ళీ తీసినా ఇవే వస్తున్నాయ్యా. ఆయన నవ్వాడట. వాగ్దానం అది కాదమ్మా, వాగ్దానం అంటే ప్రభు నీతో స్వరంతో మాట్లాడింది వాగ్దానం. అయితే అలా వస్తున్నాయి అంటే నీవు దేవుని దృష్టిలో సరైన జీవితం కలిగలేవు, కానీ అలా తీయకూడదు, అది చేస్తే తప్పది, ఆచారం అయింది. కాబట్టి హృదయంతో ప్రార్థన చేయటం ప్రారంభించినాడు. ఈ మాట మా తెలిసిన పెట్టేసిందంట. అంటే మంచి జీవితం ఏమైంది, బాధ కలిగింది. ఏమైందబ్బాయి? బాధ కలిగింది. ఇప్పుడు దేవుని మాట ఏంటి? మీ పితరులు అలాగనే ఆరాధన చేశారు, హృదయపూర్వకం చేయలేదు, వారి పెదవులతోనే కనపరిచారు, వారు నన్ను బాధ పెట్టారు. కాబట్టి మీరు అలా చేయొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఈ రాత్రి మీ హృదయం ఎలాగుంది, మీరు ప్రభువుని ఎలా కనిపిస్తున్నారు, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.